కాబట్టి పాము కరవలేదు. పాము కరిసింది కాబట్టి అది ఆయనకు అశుభకాలం. మనోళ్ళు ఏమనుకుంటారంటే, అందుకనే మీకు ఎప్పుడు కూడా పంతులు గారు ఏమంటారంటే, నీ టైం బాగోలేదు అంటాడు. పాస్టర్లు ఎవరు కూడా నీ టైం బాగోలేదు అనరు. ఈ టైం బాగోలే అందరు టైం బాగు చేసే బ్యాచ్ ఇది. టైం బాగు చేస్తామంటే వాచ్లు బాగు చేసేవాళ్ళం కాదు. అలాగని వాడు చెడిపోయిన వాచ్ అట్టుకొచ్చి ఏ పాస్టర్ కూడా నీ టైం బాగోలేదని అండ్ టైం బాగోని అందరికీ మాది పెద్ద వెల్కమ్ బోర్డు. మొత్తం టైం బాగోని వాళ్ళందరినీ టైము బాగు చేసేస్తాం. బాగు చేసిన తర్వాత ఆడు మళ్ళీ మా టైం పాడు చేస్తాడు. అది సంగతి, అది వేరే అదృష్టం. అదొక మర్మగర్భితమైన వేరే అంశం. అది దేవుని బిడ్డలారా, కాలము అశుభం కాదు. నీకు కొంత కీడు కలిగింది కానీ సరిగ్గా నీకు యాక్సిడెంట్ అయిన రోజునే, నీకు కాలు ఇరిగిపోయిన రోజున ఇంకొకటి ఉద్యోగం వస్తుంది. నీకేమో శుభం, ఆడికేమో శుభం. నీకు చెయ్యి ఇరిగిపోయిన రోజునే ఆడికి పిల్ల కుదురుతుంది. ఆడికి ఎంతకాలం నుంచి ఎదుగుతున్న పిల్ల పెళ్ళికి దొరకదు. అవన్నీ కాలు ఇరిగిపోయిన రోజు దొరుకుతుంది. అది నీకేమో శుభం, ఆడికేమో బ్రహ్మాండమైన శుభం. కనుక the time in itself is not bad because something bad has happened to you. That badness has been transferred to that particular time and there by the time become a bad time. Praise the Lord. తెలిసిన వాళ్ళు చేయబాగతుంటారు, అర్థమైన వాళ్ళ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అశుభకాలము. అందుకనే ఆ హుదూద్ తుఫాను వచ్చినప్పుడు ఏమనొచ్చింది చేత పేపర్లో, గంగాగ్రహము, గంగ కోపం వచ్చింది. దేశమా దేశమా దేశమా, గంగను శాంతింపజేయండి, గంగను శాంతింపజేయండి అని పెద్ద బ్రేకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్. నేను అడుగుతున్నాను, చెప్పండి, గంగ కోపం వచ్చిందా, దేవుని కోపం వచ్చిందా? ఏమండి, దేవుని కోపం వస్తే ఏం చేస్తాడంటే, ఒక తుఫానో, ఒక సునామీయో, ఒక భూకంపమో, ఒక కరోనో ఏదో పంపించి భూనివాసులను దండిస్తాడు. సృష్టికర్త నువ్వు మరచి జనులు విచ్చలవిడైపోయి విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటే ఆయా సమయాల్లో దేవుని కోపం వచ్చి భూనివాసులను దండించేటువంటి సిస్టమ్ ఉంది. ఆయన తుఫాన్లో ప్రత్యక్షమవుతాడు. ఎంత మెటిక్యులస్ యాక్యురసీ అంటే, తుఫాను కూడా ఆయన ఆజ్ఞ గైకుంటుంది. ఇన్ని చెట్లే పడిపోవాలంటే అన్ని చెట్లే పడిపోవాలి, ఎన్ని ఇళ్ళే పడిపోవాలంటే అన్ని ఇళ్ళే పడిపోవాలి, ఇంతమందే చనిపోవాలంటే అంతమందే చనిపోవాలి. పావలా యాక్షన్ చేయమంటే రూపాయి యాక్షన్ చేయడానికి ఉండదు. అంత యాక్యురేట్గా తుఫాను పనిచేస్తుంది. ఏమండి, కరోనా, భూకంపాలు ఇవన్నీ కూడా దేవుని కోపం వచ్చినప్పుడు దేవుడు భూనివాసులు దండించే పద్ధతి అది. కనుక దేవుని కోపం వచ్చిందని అన్నవాళ్ళేమో క్రైస్తవులు, ఏమండి గంగ కోపం వచ్చింది, ప్రకృతి కోపం వచ్చిందని నమ్మేవాళ్ళేమో క్రైస్తవేతరులు. వాట్ క్రిస్టియన్స్ బిలీవ్ ఈస్ దట్ బికాస్ గాడ్ ఈజ్ యాంగ్రీ. దేవునితో సమాధాన పడండి, దేవుని పాదాలు పట్టుకోండి, దేవుని దగ్గర పశ్చాత్తాపడండి, దేవుని వైపు తిరగండి, మీ అతిక్రమాలు ఒప్పుకోండి అని పైకి మనం దేవుని వైపు మనం ఫోకస్ చేయిస్తాం. వీళ్ళు ప్రకృతి వైపు ఫోకస్ చేస్తారు. ఆవేళ నేను చూశాను కల్లారా, విశాఖపట్నంలో కొన్ని వందల మంది ఆడవాళ్ళు బిందెలతో నీళ్లు పట్టుకొని, ఆ బిందెల నిండా పసుపు కలిపి పసుపు నీళ్ళు కట్టుకొని పైన పసుపు గుడ్డ కట్టి ఆ బీచ్లో లైన్గా నిలబడి, గంగమ్మ మా మీదకి రాకమ్మా, శాంతించమ్మా గంగమ్మ అని ఆ నీళ్ళన్నీ పసుపు నీళ్ళు దాంట్లో కలిపారు. దేవుని బిడ్డల కారణం ఏంటంటే, పంచభూతముల మీద మనకు అధికారము లేదు. అధికారం, వాటిని మనం పూజించాలి, వాటిని మనం ఆరాధించాలని ఒక కాన్సెప్ట్ ఉంది. కానీ జాగ్రత్త వినండి, పంచభూతముల అధికారం కింద ఉండమని దేవుడే నియమించాడు. అది ఎంతకాలం ఉండాలంటే, నా కుమారుడు వచ్చే వరకు పంచభూతాల కింద ఉండండి. కాలము పరిపూర్ణమైనప్పుడు నా క్యాలెండర్ ప్రకారం నా కుమారుడిని పంపిస్తాను.
ఆయన పంపించిన తర్వాత పంచభూతాల అధికారం కింద నుండి బయటకు వచ్చి ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అదృష్టవంతులకు తప్ప